బీజేపీ నేతలు మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప చేసిందేమీ లేదని మంత్రి కొండ సురేఖ మండిపడ్డారు. జై శ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు పడుతున్నాయా, మనకేమైనా పథకాలు వస్తున్నాయా, ఏమీ రావడం లేదు. మోదీని తీసుకొచ్చి ఓ మీటింగ్ పెడతారు, ఇందులో 4 మాటలు మాట్లాడించి పంపుతారు అన్నారు. తమిళనాడు సీఎంగా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న చెన్నై సెంట్రల్లోని నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రమాణం చేయనున్నారు. రేపు గవర్నర్ వద్దకు వెళ్లి విజయ్ ఇదే విషయాన్ని అధికారికంగా తెలియజేయనున్నారు. టీఎంసీ ఓడిపోయినందుకు తమ పార్టీలోనే కొందరు సంబరపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అస్సాం, బెంగాల్లో ప్రజా తీర్పును బీజేపీ దొంగలించింది. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనే లక్ష్యంలో ఆ పార్టీ వేసిన పెద్ద ముందడుగు ఇది. ఈ విజయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి, చిల్లర రాజకీయాలను పక్కన పెట్టండి అన్నారు. త్వరలో రేషన్ షాప్లో జొన్నలను పంపించేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మార్క్ఫెండ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. గురుకులాలు, హాస్టల్లో స్టూడెంట్లకు ఆహారం కోసం వీటిని ఉపయోగించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, నిజామాబాద్ నేత బస్వ లక్ష్మీనరసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందు పీఏసీసీ సెంటర్లో ధాన్య సేకరణ కేంద్రాలను సందర్శించారు. నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు టారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు మెండోరాలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.